ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాయంకాలపు స్తుతి ఆరాధన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. దేవుడు చేసినటువంటి ప్రతి మేలును బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిద్దాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. భూత వర్తమాన భవిష్యత్కాలం సర్వాధికారి దేవులకు ప్రభువు పరిశుద్ధులని వేలకుల దూతలతో నిత్యము నిరంతరము కూడబడుతున్న దేవా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి శుక్రవారం రోజు ప్రభా కృతజ్ఞతాస్తుతి కూడిక మేము జరిగిస్తుండగా ప్రభా మీరే ప్రభా తోడుగా నీడగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్తుతిలో శక్తి ఉంది ప్రభా, నీ నామంలో శక్తి ఉంది ప్రభా, నీ నామంలో స్వస్థత ఉంది ప్రభా. స్తుతుల సింహాసనం మీద ఆశ్రయిన దేవా, మీరు మా కుటుంబాలలో మా జీవితాలలో చేసిన ప్రతి మేలుని బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ప్రభా తండ్రి, ఈ యొక్క కార్యక్రమంతో ఆద్యంతము మీరే ఉండి మీకు మహిమకరంగా జరిగించమని చిన్ని ప్రార్థన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఎందుకు దేవుని స్తుతించాలి, స్తుతిలో ఉన్నటువంటి యొక్క గొప్పతనాన్ని గురించి మా అమ్మగారు కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని చెప్తారు. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము మరి శుక్రవార దినము ఆయనను మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి, స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. ఎందుకు, ఎవరు స్తుతించాలి, ఎప్పుడు స్తుతించాలి అనేటువంటి విషయాన్ని మనము గమనిద్దాం. మనము ఇంతకుముందు పోయిన శుక్రవారం రోజు ఈ మొదటి తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో మనము ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అని నేర్చుకున్నాం. మనము ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని నేర్చుకున్నాం. అందుకే దావీదు మహారాజు కూడా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము అని చెప్పినాడు. ఎందుకు అనంటే ఆయన చేసినటువంటి మేళ్లను, ఆయన చేసినటువంటి ఉపకారాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుణ్ణి స్తుతించాలి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మరి ఒకసారి చదువుకుందాము. ఆ స్తుతి విధమేమనగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత కార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించెదరుగాక. మరి ఇక్కడ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని అంటున్నారు. మరి ఎవరు చెల్లించాలి, ఈ కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లించాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు. 107వ కీర్తన 2వ వచనంలో మనము గమనించినట్లయితే 107వ కీర్తన 2వ వచనంలో, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట పలుకుతారు? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక అంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన విమోచించినాడో అటువంటి వారు ఆయనకు స్తుతులు చెల్లించవలసినటువంటి వారుగా ఉండాలి. ఎలాంటి విమోచన అనంటే పాపము నుండి,
విమోచన కలిగినటువంటి వారు. ఎందుకంటే పాప విముక్తులుగా చేయటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చినాడు. మరి ఎవ్వరూ పొందకూడనటువంటి అవమానకరమైనటువంటి శిక్షను తాను పొంది మనలను పాప విముక్తులుగా చేసినాడు. కాబట్టి ఆయనకు మనము స్తుతులు చెల్లించాలి. అలాగే 118వ కీర్తన మొదటి వచనంలో మనం చూస్తే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎందుకంటే ఆయన కృప నిరంతరము నిలుచునని మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారం. ఆయన కృప లేకపోతే మనం ఈ లోకంలో జీవించలేము. కాబట్టి ఎప్పుడు మనం ఆయన కృప కొరకు, ఆయన దయ కొరకు మనము కనిపెడుతూ, మనకు చేసినటువంటి అనేకమైన మేళ్లను బట్టి, స్వస్థతలను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చినటువంటి సమస్తాన్ని బట్టి దేవునికి మనము స్తుతులు చెల్లించవలసినటువంటి వారంగా ఉండాలి. అందుకే ఎట్లా స్తుతులు చెల్లించాలి అని అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో మనము గమనించినట్లయితే, 3వ అధ్యాయం 17వ వచనంలో, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అంటున్నాడు. నిజమే, మనము ఏమి చెల్లించవలసి వచ్చినను కూడా మన మాటల ద్వారానైతేనేమి, మరి క్రియల ద్వారానైతేనేమి, ఏమి చేసినా కానీ మరి దేవాది దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా స్తుతులు చెల్లించాలి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఎప్పుడు స్తుతులు చెల్లించాలి? మనం ఎప్పుడు స్తుతులు చెల్లించాలి అంటే 136వ కీర్తనలో మనము గమనించినట్లయితే, 136వ కీర్తన మొదటి వచనంలో, 136వ కీర్తన మొదటి వచనంలో, ఆయన దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. కాబట్టి ఎప్పుడు ఆయనకు మనము స్తుతులు చెల్లించవలసినటువంటి వారంగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అలాగే 92వ కీర్తన మరి మొదటి వచనంలో కూడా మనం గమనిస్తే, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది అని అంటున్నాడు. ఎందుకు మంచిది అంటే, ఆయన మన కొరకు చేసినటువంటి అనేకమైనటువంటి మేళ్లను బట్టి ఆయనకు ఎల్లప్పుడూ మనము స్తుతులు చెల్లించవలసినటువంటి వారంగా ఉండాలి. అందుకే ప్రియమైనటువంటి వారలారా, మనం అనుకుంటున్నాము, మనం ఉదయంలో లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు కూడా ఆయన తన రెక్కల చాటున మనల్ని భద్రపరుచుకొని కాపాడుతూ ఉన్నాడు. ఎటువంటి కీడు అపాయము మనకు కలగకుండా ఆయన కాపాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా రాత్రి వెన్నెల దెబ్బైనను, మరి పగటి వేళ కలుగు బాణములకైనా ఆయన మనకు తగలకుండా కాపాడుతున్నాడు. రాత్రిపూట ఎటువంటి కీడు శోధనలు కలగకుండా మనల్ని నిత్యము నిరంతరము కూడా ఆయన తన ప్రోక్షణలో ఎత్తిపట్టుకొని ఆశీర్వదిస్తున్నాడు, కాపాడుతున్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతులు చెల్లించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి ఆయురారోగ్యాలను బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి, ఆయుష్కాలాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. మరి అంతేకాదు, మరి మనము ఈ గొప్ప ఈ కరోనా అనేటువంటి తెగులు నుండి మనల్ని కాపాడుతూ ఉన్నందుకు కూడా మనము హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతులు చెల్లించవలసినటువంటి వారంగా మనము ఉండాలి అని ప్రభు ఈ వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మరి మనము స్తుతులు చెల్లించాలి అని అంటే మనం ఆయనను ఎల్లప్పుడూ ఆయన నామాన్ని ఘనపరచాలి. ఆయనను, ఎందుకంటే ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆయనను ఆరాధించాలి. కాబట్టి మనము పాటలతో గంభీరంగా దేవుణ్ణి స్తుతులు చెల్లించవలసినటువంటి వారంగా ఉండాలని ప్రభు మన నుండి ఆశిస్తూ ఉంటున్నాడు.
దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించుగాక. మనమందరము కలిసి దేవుడు మనకు చేసినటువంటి మేళ్లను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఒక పాట పాడుకుందాం. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలుకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడదాం. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. ఆహా లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. ఆహా లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలో జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున గురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. ఆకాశమున ఎగురవన్నీ ప్రభువా నిన్నే కీర్తిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. ఆహా లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. అవును ప్రభువా,
నువ్వు చేసినటువంటి అనేకమైనటువంటి మేళ్ళను బట్టి నీకు ఎల్లప్పుడూ కూడా మేము స్తుతించేటువంటి వారంగా ఉండాలని ప్రభువా నువ్వు చెప్పుకుంటున్నావు నాయన. నా తండ్రి, మేము నిన్ను స్తుతించే వారంగా ఈ లోకంలో జీవించగలుగుతున్న నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నిజమే ప్రభువా, ఆకాశ మహాకాశములు భూమిపై ఉన్నవన్నీ కూడా నిన్ను స్తుతిస్తున్నాయి. మరి అడవిలో నివసించినవన్నీ, ఆ నీటిలో నివసించే ప్రాణులు, సకల జీవరాశులన్నీ నిన్ను స్తుతిస్తున్నాయి ప్రభువా. నీకే స్తోత్రం నా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. నా తండ్రి అయినా నా ప్రభువా, మేము ఏ పాటి వారమైనా కానీ నా తండ్రి ప్రభువా, మేము ఎక్కడో పెంట కుప్పల మీద పడి ఉన్నటువంటి మమ్మల్ని ప్రభువా లేవనెత్తి నా తండ్రి ఆయన నువ్వు కరుణించి కాపాడే దేవుడవైనందుకు నీకే స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, ఆరాధనకు పాత్రుడానికి స్తోత్రం తండ్రి, మా గొప్ప రక్షకానికే స్తోత్రం నాయన. యేసయ్యానికే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు మా గొప్ప రక్షకుడు ప్రభువా, మా ప్రియ పరలోకపు రాజు నాయన. నీకు సాధ్యమైనది ఏది లేదు తండ్రి నాయన. నీ నోటి ఏ కపటము లేనటువంటి వాడవు తండ్రి ప్రభా. సదాకాలము నువ్వు మాతో కూడా ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడవు తండ్రి. అందరూ మమ్మల్ని విడిచిపెట్టినా కానీ నువ్వు మమ్మల్ని విడక హత్తుకొని ఉండేటువంటి దేవుడవు తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. నాయన, వ్యాధులు మమ్మల్ని చుట్టుముట్టినా కానీ ప్రభువా నాయన నిన్ను విడువనని వాగ్దానం ఇచ్చిన గొప్ప తండ్రి. నీకే స్తోత్రాలు నాయనా. నా తండ్రి ప్రభువా, నిన్ను నమ్ముకుంటే ప్రభువా నిన్ను విడువను అని సెలవిచ్చిన తండ్రి నాయన. ఎందుకంటే నీవే మా తోడు, నీవే మా నీడ ప్రభువా నాయనా. నీకే స్తోత్రాలు నాయనా. నువ్వు మా పట్ల చూపిన కనికరాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు మా కొరకై చేసిన అనేకమైన మేళ్లను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మా బలహీనతలో బలపరిచే దేవుడవు నీవైనందుకు నీకే స్తోత్రాలు ప్రభువా. స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, మేము ఈ లోక రీతిగా ఎంత బలహీనమైనను ప్రభువా నాయన నీ వాక్యమును నా తండ్రి కలిగి ఉన్న మేము, నిన్ను కలిగి ఉన్నటువంటి మేము ఈ లోకంలో బలవంతులమే ప్రభువా నాయన. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా, నీకే స్తోత్రములు తండ్రి. యేసయ్యా, నీకే స్తోత్రం. ఈ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఈ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో జీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, మీరు చేసిన మేళ్ళని బట్టి వందనాలు తండ్రి. నీవు చూపిన కృపలను బట్టి వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము బలహీనులమైన మమ్మును
నీవెంతగానో బలపరిచినందుకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. అవును తండ్రి, మా ప్రతి అవసరాన్ని ప్రభా నీ యొక్క మహిమైశ్వర్యాన్ని తీరుస్తున్నందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అవును తండ్రి, వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరం చేతులెత్తి ఆయనను గణపరుద్దాం, ఆయనను స్తుతిద్దాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అవును ప్రభా, నాయన నువ్వు మా కొరకై చేసిన అనేకమైన మేళ్లను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తోత్రాలు తండ్రి. ఎక్కడో పడి ఉన్నటువంటి మమ్మల్ని లేవనెత్తిన గొప్ప రక్షకానికే స్తోత్రములు తండ్రి. స్తోత్రం నాయనా. బలహీన స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని బలపరిచే దేవానికే స్తోత్రం నాయనా. ఎక్కడో నా తండ్రి మా అపరాధముల చేత చచ్చిన స్థితిలో మేము ఉంటుండగా ప్రభువా యేసయ్యా నీ సిల్వ రక్తం చేత మమ్మల్ని కడిగి నాయన ఎత్తి పట్టుకొని మమ్మల్ని ఆశీర్వదించిన దేవానికే స్తోత్రాలు, వందనాలు తండ్రి. నాయన నువ్వు దయాళుడవు ప్రభువా, సర్వశక్తిమంతుడవు తండ్రి, సర్వోన్నతుడవు ప్రభువా. నీకు ఈ లోకంలో అసాధ్యమైనది ఏది లేదు యేసయ్యా. నీకే స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభువా నీవు ఉచితముగా మాకు నీ కృపను అందిస్తున్నావు యేసయ్యా. నాయన నీకే స్తోత్రాలు ప్రభువా. నాయన నీ రక్షణ భాగ్యాన్ని పొందుకొనుటకు నీ పాదముల చెంత చేరుటకు నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయన నా తండ్రి యేసయ్యా, నాయన నువ్వు నా ప్రభువా పాపులమైనటువంటి మమ్మల్ని ప్రభు రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన గొప్ప తండ్రివి నాయన. నా ప్రభువా నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తోత్రాలు తండ్రి. నాయన ఈ పాప లోకంలో మేము జీవిస్తుండగా ప్రభువా ఎటువంటి సాతాను కుతంత్రములకు లోను కాకుండా ప్రభువా నీ రెక్కల చాటున భద్రపరుచుకొని కాపాడుతున్నావు. నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా నన్ను కనపరిచి వారిని నేను కనపరుస్తానన్నావు ప్రభువా. నన్ను ప్రేమించు వారిని నేను తప్పిస్తానని వాగ్దానం ఇచ్చిన గొప్ప తండ్రి. నాకు మొర పెడితే వారి మొరలను ఆలకిస్తానన్నావు ప్రభువా. నాయనా నీకే వందనాలు తండ్రి. నాయనా నిజంగా నా తల్లి నువ్వు మా రక్షకుడు ప్రభువా. యేసయ్యా నీ నామముల తప్ప వేరే నామములో రక్షణ లేదు ప్రభువా. యేసయ్యా నీకే స్తోత్రం తండ్రి, నీకే స్తోత్రం ప్రభువా. నీ నామము ద్వారానే మాకు రక్షణ తండ్రి. నువ్వు ఉచితముగా మాకు రక్షణ ఇస్తున్నావు ప్రభువా. నీకే స్తోత్రాలైనా నా తండ్రి ప్రభువా. నిన్ను కనపరిచే బిడలముగా, నిన్ను స్తుతించే బిడలముగా, నిన్ను ఎల్లప్పుడూ మేము ఆరాధించే బిడలముగా నాయన మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మేము ఈ లోక రీతిగా ప్రభు మా మాట చేతనైతేనేమి క్రియ చేతనైతేనేమి ప్రభువా నీకు వ్యతిరేకంగా మేము ఏదైనా తప్పులు చేసింటే దయతో క్షమించండి నాయన. నీ సిలువ రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభువా. ఇస్సోపుతో మమ్మల్ని కడగండి ప్రభువా. హిమము కంటే తెల్లగా చేయండి ప్రభువా. యేసయ్యనైనా నా తండ్రి నీవే మమ్మల్ని క్షమించే దేవుడవు, కరుణించే దేవుడవు, కృప చూపే దేవుడవు ప్రభువా. యేసయ్యా నీకే స్తోత్రం నాయన. యేసయ్యా నీకే స్తోత్రం తండ్రి. ప్రభువానైనా అనేకులు ప్రభువా మా ప్రియమైనటువంటి వారందరూ కూడా నా తండ్రి నాయన ఈ కరోనాతో బాధపడుతుండగా ప్రభువా వారినందరినీ స్వస్థపరిచే శక్తిమంతుడవు నీవే ప్రభువా. నీకు ఈ లోకంలో అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. నాయన నా తండ్రి నీవే స్వస్థపరిచే దేవుడు. ఎవరైతే నీ నామములో నీకు మొర పెడతారో వారికి స్వస్థతని ఇస్తానని వాగ్దానం ఇచ్చిన తండ్రివి నాయన. నా ప్రభువా నీకే స్తోత్రాలు తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకే స్తోత్రాలు నాయనా. యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకే స్తోత్రం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు
అవును తండ్రి. Thank you, Jesus. పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు తండ్రి. అవును నమ్మితే తండ్రి. చాలు ఎవరైతే ప్రభు నిన్ను నమ్మి నీ సన్నిధిలో స్తుతిస్తున్నారో ఆ బిడ్డలందరినీ స్వస్థపరచండి తండ్రి. Thank you, యేసయ్య Jesus. నామంలో శక్తి ఉన్నదయ్యా అవును తండ్రి. Thank you, Jesus. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా పాపాలను క్షమించి అవును తండ్రి. Thank you, Jesus. Hallelujah. Hallelujah. పాపాలను క్షమించి స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా రోగిని స్వస్థపరచి అవును తండ్రి. రోగిని స్వస్థపరిచే శక్తి గల దేవా స్తోత్రం తండ్రి. స్తోత్రం తండ్రి. ఎవరైతే కారణాలతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ ముట్టినందుకు వందనాలు తండ్రి. స్వస్థపరిచేందుకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభు. మనసుకు నెమ్మదినిచ్చి Thank you, శక్తి Jesus. కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా పాపిని పవిత్రపరిచి శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్రపరిచి శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా సర్వోన్నతుడా కృపలకు పాత్రుడైన మా దేవా పరిశుద్ధుడా నీకే స్తుతులు స్తోత్రాలు 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 వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా నాయనా నా తండ్రి నీ బిడ్డలమైనటువంటి మాకు ప్రభువా నాయనా నిన్ను స్తుతించి కొనియాడే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా యేసయ్యా నాయనా నువ్వు దయాళుడవు కృపామయుడవు కరుణామయుడవు పరిశుద్ధుడవు ప్రభువా ఉన్నవాడు నన్ను వాడునైనా తండ్రివి నాయనా అల్ఫై ఒమేగమైనటువంటి దేవుడవు ప్రభువా సర్వశక్తిమంతుడవు ప్రభువా నాయన చూచుచున్న దేవుడవు తండ్రి నాయన స్వస్థపరిచే దేవుడవు నీవై ఉంటున్నావు యేసయ్యా నీకే స్తోత్రములు నాయన కృప కలిగినటువంటి తండ్రి నీకే స్తోత్రం నాయన విలువ పెట్టి నీ రక్తమును మా కొరకై కార్చికొన్న దేవానికే స్తోత్రములు ప్రభువా స్తోత్రములు నాయన ఎందరైతే బిడ్డలు నాయన సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో అనారోగ్య పరిస్థితులతో ప్రభువాని కన్నీటితో నీ పాదముల చెంత చేరి విజ్ఞాపన చేస్తున్నారో ప్రభు అటువంటి బిడ్డలను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా యేసయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి ప్రభువా యేసయ్యా నాయనా నీ నామములోనే స్వస్థత ప్రభువా యేసయ్యా నువ్వు తప్ప ఈ లోకంలో స్వస్థత పరిచేవారు ఎవరు లేరు యేసయ్యా నాయనా నా తండ్రి ఇంత గొప్ప రక్షకుడు మాకు తోడుగా ఉన్నావు యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా ఇప్పుడే తాకమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్క బిడ్డని మీరు ఇప్పుడే తాకుతున్నందుకు మీకే స్తోత్రం యేసయ్యా ప్రతి విధమైనటువంటి బలహీనత నుండి విడుదల దయచేసినందుకు నీకే స్తోత్రాలు యేసయ్యా యేసయ్యా నాయనా నా తండ్రి నమ్మితే చాలు అన్నావు ప్రభువా నాయనా నేను నమ్ముతున్నాం యేసయ్యా నాయనా నీవే మా నిజమైన రక్షకుడవు ప్రభువా స్వస్థపరిచే దేవుడవు తండ్రి సమస్యలను తీర్చే దేవుడవు ప్రభువా నీకే స్తోత్రాలు యేసయ్యా నీకే స్తోత్రాలు తండ్రి నాయనా నీకే వందనాలు ప్రభువా నీవే నా తండ్రి నీవు ముట్టినందుకు నీకు స్తోత్రాలు యేసయ్యా బలహీనంగా ఉన్న వారిని తాకినందుకు నీకే స్తోత్రాలు నా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపినందుకు నీకే స్తోత్రాలు యేసయ్యా ప్రభువా నీకే స్తోత్రం తండ్రి నాయనా నీకే స్తోత్రములు వందనాలు ప్రభువా నాయనా నువ్వు మాట్లాడే దేవుడవు ప్రభువా చూచుచున్న
దేవుడవు ప్రభా, సమస్తం ఎరిగిన దేవుడవు ప్రభా. నాయన నీకే సర్వం ఎరిగిన తండ్రి నాయన. యేసయ్యా నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కొద్ది ప్రార్థన ప్రభు అయిన యేసు శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరలోక ప్రార్థన తీసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మా శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ప్రార్థిస్తున్న మనందరి మీదను, శుద్ధి పొందినటువంటి ప్రతి బిడ్డ మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నీ కృప, కనికరము, స్వస్థత దయచేయుగాక. ఆమేన్. వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము. నీ సత్య వాగ్దాతము ఈ మహిమీద కృమ్మరించుము దేవా. క్రమర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా.